మన ఇండియాలో చాలా మంది చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటండి? సేవింగ్స్ అకౌంట్లో డబ్బును దాచుకోవడం. రాస్తున్నారా? చాలా మంది 30,000, 50,000, లక్ష, 5 లక్షలు, 10 లక్షలు ఇలా చాలా డబ్బుని సేవింగ్స్ అకౌంట్ లో దాస్తున్నారు. ఎందుకు అంత డబ్బుని సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకుంటున్నారని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా, అందుకనే సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకుంటూ ఉన్నాం. అదే ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో, అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ, వెంటనే తీలేం కదా, అందుకనే సేవింగ్స్ అకౌంట్ లో దాచుకుంటూ ఉన్నామని చెప్తూ ఉంటారు. ఇంకొందరు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మంచిగా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇది ఎమర్జెన్సీ ఫండ్. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటేనే ఫ్యూచర్ లో ఏమైనా అవసరం వస్తే వెంటనే యూజ్ చేసుకునే డబ్బు, అందుకనే సేవింగ్స్ అకౌంట్ లో దాచుకుంటూ ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పర్లా మీరు చెప్పింది కరెక్టే, దాచుకోవచ్చు, కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండి. బయట ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే 4%, 5% అలా ఉంది, కానీ సేవింగ్స్ అకౌంట్ లో వడ్డీ ఎంత అండి? చాలా బ్యాంకులు 2.5% ని ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు అయితే 3, కొన్ని బ్యాంకులు అయితే 4 ఈ విధంగా ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయట్లా, అంటే ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లేషన్ మన డబ్బుని తినేస్తుంది. ఎప్పుడైనా సరే మన డబ్బు మన కోసం పని చేయాలి, అంతేగాని ఇన్ఫ్లేషన్ ఆ డబ్బుని తినకూడదు అనమాట. సో మన డబ్బు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ ని జనరేట్ చేయాలి. సో ఈ రోజు ఈ వీడియోలో మనకి అవసరం వచ్చినప్పుడల్లా మన డబ్బుని వెంటనే తీసుకునేటట్టు అండ్ రిటర్న్స్ కూడా 5 to 6% జనరేట్ అయ్యేటట్టు అండ్ మన డబ్బు సేఫ్ గా ఉండేటట్టు 3 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్తా. మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఫ్యూచర్ లో అవసరం వస్తే వెంటనే తీసుకునేటట్టు ఉండాలి. సో నేను చెప్పే వాటిల్లో వెంటనే తీసుకోవచ్చు అండ్ రిటర్న్స్ కూడా 5 to 6% వరకు జనరేట్ కావడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇవి సేఫ్ అన్నమాట, ఆల్మోస్ట్ సేఫ్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్ అండి, ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే, నా దగ్గర డబ్బు ఉంది, ఈ డబ్బు నాకు ఎప్పుడు అవసరం వస్తుందో తెలీదు, మేబీ రేపే అవసరం రావచ్చు, ఎల్లుండి రావచ్చు, అవతల ఎల్లుండి రావచ్చు, అసలు ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదండి. నాకు అవసరం వచ్చినప్పుడు వెంటనే నా డబ్బు మళ్ళీ నా చేతుల్లో ఉండాలి. ఇలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సెట్ అవుతాయి. ఎందుకంటే దీంట్లో ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంది. మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో చాలా ఫండ్స్ ఈ ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నాయి. అసలేంటిది ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ అంటే, మీరు కనుక మీ డబ్బుని ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ లో పార్క్ చేశారు, మీకు డబ్బు అవసరం వస్తే వెంటనే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన విత్ ఇన్ 30 minutes లో, మోస్ట్లీ విత్ ఇన్ 30 minutes లో 50,000 వరకు మీ డబ్బు మీ అకౌంట్ లో పడుతుంది అనమాట. సో వెంటనే మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ రూల్ ఏంటంటే, అప్ టు 50,000 ఆర్ 90% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ విచ్ ఇస్ లోవర్. సో దాన్ని మనమైతే విత్ ఇన్ 30 minutes లో విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అందుకని మీకు ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ సెట్ అవ్వచ్చు, ఎటువంటి ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు అనమాట. జనరల్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో, అదే విధంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకున్నట్లయితే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, కానీ దీంట్లో ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 ఓవర్ నైట్ ఫండ్స్ లో డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, 50K 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 ఇలా 1,50,000 వరకు డబ్బు మీ చేతికి రావడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఆ ఫండ్ యొక్క రూల్స్ ప్రకారంగా. అర్థమైందండి? అసలు ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది, ఓవర్ నైట్. సో ఈ ఫండ్స్ లో మన డబ్బుని పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ ఓవర్ నైట్ లేదా 1 day మెచ్యూరిటీ ఉన్న డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోని పెట్టుబడి పెడతాడు. అంటే ఇక్కడ ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి మెచ్యూరిటీ 1 day లేదా ఓవర్ నైట్. అంటే ఇప్పుడు పెట్టుబడి పెడతాడు, రేపే మెచ్యూరిటీ అయ్యి అసలు ప్లస్ కాస్త రిటర్న్ వెనక్కి వస్తాయి అనమాట. మెచ్యూరిటీ అన్నది జస్ట్ 1 day లేదా ఓవర్ నైట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వీటిల్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనమాట. ఇవి కంప్లీట్ గా సేఫ్ అనమాట, ఆల్మోస్ట్ సేఫ్. ఈ రోజు పెట్టుబడి పెడితే రేపు మెచ్యూరిటీ అయ్యి అసలు ప్లస్ కాస్త రిటర్న్ వెనక్కి వస్తుంది అనమాట. అలాంటి చోట్ల మాత్రమే పెట్టుబడి పెడతాడు, అందుకనే వీటిల్ని ఓవర్ నైట్ ఫండ్స్ అంటాం. ఫర్
ఎగ్జాంపుల్ మీరు ఒక 3 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేశారనుకోండి, ఈ రోజు మీ డబ్బుని పెట్టుబడి పెడతాడు, రేపు మెచ్యూరిటీ అయ్యి వెనక్కి వస్తుంది, మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. మళ్ళీ 1 డేకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అంటే ఎల్లుండి అసలు ప్లస్ రిటర్న్ మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ 1 డే ఇలా ఇదొక రోలింగ్ సైకిల్ మెథడ్ అనమాట. ప్రతిరోజు మన డబ్బు మెచ్యూరిటీ అవుతుంటుంది, ప్రతిరోజు రీఇన్వెస్ట్మెంట్ అవుతూనే ఉంటుంది. అందుకనే మార్కెట్ లో కొన్ని ఫండ్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ గా 6% వరకు రిటర్న్ ని జనరేట్ చేశాయి. సో ఎవరైతే చాలా షార్ట్ టర్మ్ కి ప్లాన్ చేసుకుంటున్నారో, షార్ట్ టర్మ్ కి నా డబ్బుని పార్క్ చేస్తా, ఎప్పుడు డబ్బుని తీస్తానో తెలియదు కానీ నాకు రిటర్న్స్ కాస్త మంచిగా రావాలి అనుకుంటారో వాళ్ళకి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ కాస్త సెట్ అవ్వచ్చు. అసలు ప్రెసెంట్ మార్కెట్ లో ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ ఎలా ఉంటాయో ప్రాక్టికల్ గా చూద్దాం రండి. ప్రెసెంట్ ఆల్మోస్ట్ 38 ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఇవన్నీ అవే అనమాట, ప్రతిదీ మీరైతే చూసుకోవచ్చు. ఈ ఫండ్స్ లాస్ట్ 3 ఇయర్స్ ఇదిగోండి చూసుకున్నట్లయితే ఎంత ఇస్తున్నాయండి? ఈ ఫండ్ 6%, 6 ఇలా మిగతావి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కి అన్ని ఫండ్స్ 6.15, 6.14 ఈ విధంగా రిటర్న్స్ ని జనరేట్ చేశాయి. ఫ్యూచర్ లో చేస్తాయా చెప్పలేం. సేవింగ్స్ అకౌంట్ లో పెడితే చాలా బ్యాంకులు 2.5% ఇస్తున్నాయి, కానీ ఈ ఫండ్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ గా 6% ఈ విధంగా రిటర్న్స్ ని ఆఫర్ చేస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్ కదా. సో ఇలా ప్రతిదీ చూసుకొని మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. వీటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లా, అంటే పలానా ఫండ్ అని నేనైతే చెప్పట్లా. నచ్చిన ఫండ్ లో మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి అండి, మీరు అనుకోవచ్చు ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ప్రతి ఫండ్ లోనే ఉంటుందిలే, అంటే ప్రతి ఫండ్ లోని విత్ ఇన్ 30 మినిట్స్ లో 50,000 వరకు డబ్బుని తీసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇది డిపెండ్స్ అపాన్ ఏఎంసీ అండి, అంటే ఆ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మోస్ట్లీ చాలా ఫండ్స్ ఈ ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఫండ్స్ ఏం చేస్తున్నాయి అంటే, మీరు కనుక మీ బ్రోకర్ ఉంటారు కదా, అది మేబీ గ్రో కావచ్చు, పేటిఎం మనీ కావచ్చు, ఎక్సెట్రా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా మీరు కనుక ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఫెసిలిటీ ఇవ్వట్ల, ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ఇవ్వట్ల. వాళ్ళు ఏమంటున్నారంటే, మా ఏఎంసీ వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ ద్వారా మీరు కనుక ఈ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ డబ్బుని పెట్టుబడి పెడితే అప్పుడు మాత్రమే ఇస్తాం, లేదా మాకంటూ యాప్ ఉంది, మా ఏఎంసీకి యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే ఈ ఫెసిలిటీని ఇస్తామని చెప్తున్నాయి. సో ఖచ్చితంగా అంతా చదివిన తర్వాతే మీ నిర్ణయం మీరు తీసుకోండి. లేదా మీకు డౌట్ వచ్చే ఉంటుంది, నేను ఒక 3-4 ఫండ్స్ లో డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఎందుకంటే రేపు పొద్దున్న నాకు డబ్బులు ఎక్కువ కావాల్సి వస్తే ప్రతి దాంట్లోంచి 50K ఇలా తీసుకుందాం అనుకుంటున్నా. సో నాకు ఏ ఫండ్స్ అయితే ఖచ్చితంగా ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ఇస్తాయో, అండ్ ఇన్ని ఫండ్స్ లో ఏ ఫండ్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్స్ ఉందో నాకు ఫిల్టర్ అయిపోవాలి. నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకున్నట్లయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని పేరు స్మాల్ కేస్ అనమాట. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇచ్చా, క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ప్లాట్ఫామ్ పేరు స్మాల్ కేస్ అనమాట. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, సెబీ రిజిస్టర్డ్ ఆర్ఎస్ మన బదులు రీసెర్చ్ చేసి కొన్ని ఫండ్స్ ని రెడీగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పార్క్ క్యాష్ 1 వీక్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఐడియల్ ఫర్ పార్కింగ్ సర్ప్లస్ క్యాష్ ఫర్ అప్ టు 1 వీక్. సో ఎవరైతే ఇలా పార్క్ చేసుకుందాం అనుకుంటున్నారో 1 వీక్ ఎలాగా ఇది సెట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన బదులు ఇదిగోండి సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ దీన్ని క్రియేట్ చేశారనమాట. సో ఇన్ని ఫండ్స్ ఉన్నాయి కదా మార్కెట్ లో, దాదాపుగా 38 ఫండ్స్ ఉన్నాయి కదా ఓవర్ నైట్ ఫండ్స్, వాటిల్లో అరౌండ్ 3 ఫండ్స్ ని సెలెక్ట్ చేసి పెట్టారనమాట. సో మీరు కనుక దీంట్లో ఇదిగోండి ఇక్కడే ఉంది ఇన్వెస్ట్ నౌ, ఇక్కడ క్లిక్ చేసి మీ సర్ప్లస్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ సెబీ రిజిస్టర్డ్ ఆర్ఏస్ మీకోసం రెడీ చేసిన 3 to 4 ఫండ్స్ లో మీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫ్యూచర్ లో ఆ ఫండ్ వాళ్ళు ఒక 3 ఫండ్స్ రెడీ చేశారండి, ఆ 3 ఫండ్స్ లో ఏదైనా ఫండ్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, వాళ్ళు మీ బదులు ఆ ఫండ్ ని రిమూవ్ చేసి కొత్త ఫండ్ ని యాడ్ చేస్తారనమాట. సో ఇన్ని ఫండ్స్ ఉన్నాయి కదా మార్కెట్ లో, 38 ఫండ్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఫండ్స్ లో నేను మంచి ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశానా చేయలేదన్న డౌట్ మీకు ఉండకపోవచ్చు. అదే మీకు బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, అంటే ఏ ఫండ్ కి ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంది, ఇన్ని ఫండ్స్ లో ఏ ఫండ్స్ మంచిగా ఉన్నాయో మీకు ముందుగానే తెలుసు అనుకోండి, మీరే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు అంతగా ఐడియా లేదనుకోండి, ఈ స్మాల్ కేస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని ఇచ్చా. సో ఫస్ట్ వన్ ఓవర్ నైట్ ఫండ్స్, ఇంకా సెకండ్ వన్ మన టాపిక్ లో సెకండ్ వన్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అండ్ ఈ స్మాల్ కేస్ లోనే మీకు కావాలంటే లిక్విడ్
లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నా, ఇదిగోండి మీకు లింక్ ఇచ్చాను కదా, లింక్ ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే పార్క్ క్యాష్ 3 months ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు బిట్వీన్ 7 days to 90 days. సో 90 days వరకు ఎవరైతే పార్క్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫండ్స్ క్లిక్ చేశారు. ఏం ఫండ్స్ అండి ఇవి? ఓవర్ నైట్ ఫండ్స్ కాదు, ఇవన్నీ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో మీరు కావాలంటే మార్కెట్లో చాలా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటిల్లో ఏది మంచిదో మీకు తెలియదు అనుకోండి, డైరెక్ట్ గా మీరు కావాలంటే స్మాల్ కేస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెబీ రిజిస్టర్డ్ ఆర్ఎస్ మన బదులు కొన్ని ఫండ్స్ ని రెడీగా పెడతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఫండ్స్ ఉన్నాయి. ఈ 3 ఫండ్స్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇక్కడ డెట్ లో 100% ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఈక్విటీ మార్కెట్ లో పెట్టట్లా. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఇవి కాస్త సేఫ్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. ఎస్, ఆ ఫండ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటుంది. ఇలా ఒకవేళ మీరు కనుక చాలా షార్ట్ టర్మ్ కి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ స్మాల్ కేస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఓవర్ నైట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇదే స్మాల్ కేస్ ద్వారా మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదండి నాకు బాగా నాలెడ్జ్ ఉంది అనుకున్నట్లయితే డైరెక్ట్ గా మీరే మంచి ఫండ్ ని ఫైండ్ అవుట్ చేసి మీకు నచ్చిన ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్మాల్ కేస్ ద్వారా ఎక్స్ప్లోర్ చేస్తారంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోనే ఉంది. అసలు చెప్పాలంటే ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ కి లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ కి పెద్దగా తేడా లేదు. ఎందుకంటే ఇవి రెండు కైండ్ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మీ డబ్బుని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఏం చేస్తాడంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోని ఇన్వెస్ట్ చేస్తాడు. లైక్ ట్రెజరీ బిల్స్ కావచ్చు, కమర్షియల్ పేపర్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ కావచ్చు, లేదా రెపో ట్రిప్స్ లో కావచ్చు, లేదా అదర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో పెట్టుబడి పెడతాడు. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వీటికి మెచ్యూరిటీ 91 days వరకు ఉంటుంది. వీటన్నిటికీ మెచ్యూరిటీ 91 days వరకు ఉంటుంది. కానీ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ కి చూసుకున్నట్లయితే మెచ్యూరిటీ జస్ట్ 1 day లేదా ఓవర్ నైట్ మాత్రమే. అదే డిఫరెన్స్ అన్నమాట. బట్ చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ కి కాస్త రిస్క్ ఉంటుంది అనమాట. అంటే రెండు సేఫే, కానీ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో కాస్త రిస్క్ ఉండొచ్చు. అదే డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కువ మెచ్యూరిటీకి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, కానీ అక్కడ జస్ట్ ఓవర్ నైట్ మాత్రమే. కానీ ఇక్కడ 90 days వరకు మెచ్యూరిటీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో పెట్టుబడి పెడుతున్నాడు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే రిస్క్ అన్నది చాలా చాలా తక్కువ. ఇంకా థర్డ్ వన్ ఆటో స్వీప్ ఎఫ్డి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డబ్బు అవసరం ఉందనుకోండి, వెంటనే యూజ్ చేసుకోవచ్చు. విత్ డ్రా కూడా చేయాల్సిన అవసరం లేదు, 30 minutes కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే మన డబ్బుని మనమైతే మన బ్యాంక్ అకౌంట్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్ తో కంపేర్ చేస్తే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. లైక్ 6%, 6.2 ఈ విధంగా మనకైతే వడ్డీ కూడా వస్తుంది అనమాట. అండ్ డబ్బు సేఫా? సేఫే. అసలు ఏంటిది? మీరు బ్యాంక్ వెళ్ళి అడగాలి, నాకు ఆటో స్వీప్ ఎఫ్డి కావాలని చెప్పి అడిగితే బ్యాంకు మేనేజర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎంత లిమిట్ కి కావాలి అని చెప్పి. లిమిట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25,000 లిమిట్ అని చెప్పారనుకోండి, ఈ 25,000 కంటే ఎంతైతే డబ్బుని ఎక్స్ట్రాగా మీ సేవింగ్స్ ఖాతాలో మెయింటైన్ చేస్తారో అది ఆటోమేటిక్ గా ఎఫ్డి లాగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయండి, మీరు ఆటో స్వీప్ ఎఫ్డి లిమిట్ 25,000 చెప్పారు. అంటే 25,000 కి మించి 75,000 ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఆ 75,000 ఎఫ్డిగా మారిపోతుంది. ఈ 25,000 మీద సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఎంతైతే వడ్డీ ఉందో అది వస్తుంది. ఈ ఎక్స్ట్రా 75,000 మీద ఎఫ్డి మీద ఆ బ్యాంక్ లో ఆటో స్వీప్ ఎఫ్డి మీద ఎంతైతే వడ్డీ ఉందో అది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ లో 6% ఉందనుకోండి, ఈ 75,000 మీద 6% వడ్డీ లెక్కేస్తారు. ఈ 25,000 మీద సేవింగ్స్ అకౌంట్ వడ్డీని లెక్కేస్తారనమాట. ఒకవేళ మీకు ఫ్యూచర్ లో డబ్బులు కావాలనుకోండి, నార్మల్ గానే తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ లో 1,00,000 ఉన్నాయి, 25,000 సేవింగ్స్ అకౌంట్, రిమైనింగ్ 75,000 ఎఫ్డిగా మారింది. మీకు డబ్బులు కావాలి 50,000 కావాలనుకోండి, తీసుకోవచ్చు. సో ఈ 50,000 లో ఫస్ట్ 25,000 సేవింగ్స్ అకౌంట్ నుంచి మైనస్ అవుతుంది. రిమైనింగ్ 25,000 ఈ 75,000 ఎఫ్డి ఉంది కదా, అది ఆటోమేటిక్ గా బ్రేక్ అయ్యి ఈ 25,000 విత్ డ్రా అవుతుంది అనమాట. ఈ 25,000 మీద ఎంత కాలం పాటు అయితే మీరు ఉంచారో అంత కాలానికి ఆ వడ్డీ లెక్కేసి ఇస్తారు. రిమైనింగ్ డబ్బు ఏదైతే రిమైనింగ్ డబ్బు ఉందో, అంటే రిమైనింగ్ 50,000 ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని మీద ఎఫ్డి వడ్డీ వస్తూనే ఉంటుంది. మళ్ళీ మీకు డబ్బు వచ్చేసిందండి, మీరు మళ్ళీ వేస్తారు, 1,00,000 రూపాయలు వేస్తారు అనుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా ఏదైతే 25,000 కి మించి ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది ఆటోమేటిక్ గా
ఎఫ్డిగా మారిపోతుంది అనమాట. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మైనస్ ఏంటంటే టీడీఎస్ అండి. టీడీఎస్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. కానీ వాటిల్లో చూసుకున్నట్లయితే అంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఎంతైతే రిటర్న్ వచ్చిందో దాని మీద మన యొక్క స్లాబ్స్ ప్రకారంగా ట్యాక్స్ కట్టాలి. కానీ ఇక్కడ టీడీఎస్ ఉంటుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్ అనమాట. ఈ మూడిటిలో చూసుకున్నట్లయితే వెంటనే డబ్బును తీసుకోవచ్చు అండ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 6% ఆ విధంగా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మన డబ్బు సేఫ్ అనమాట. సో అకౌంట్ లో ఖాళీగా ఉంచే బదులు వీటిల్లో ప్లాన్ చేసుకుంటే మనకే మంచిది. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదా నచ్చలేదు అని చెప్పండి. ఈ స్మాల్ కేస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.